హాయ్ వెల్కమ్ టు క్లాస్ 27 AWS విత్ DevOps. ఈ వీడియోలో మనం వన్ ఆఫ్ ద బిల్డ్ టూల్ అయిన మేవన్ గురించి చూద్దాం. ఈ మేవన్ అనేది ఆటోమేషన్ టూల్ ఫర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. దీన్ని అపాచీ వాళ్ళు డెవలప్ చేశారు. అలాగే ఇది POM ఫైల్ బేస్ చేసుకొని మేవన్ అనేది వర్క్ అవుతుంది. ఈ POM ఫైల్ అంటే ప్రాజెక్ట్ ఆబ్జెక్ట్ మోడల్ అంటారు. సో ఈ ప్రాజెక్ట్ ఆబ్జెక్ట్ మోడల్ అంటే మనం ఏదైనా ఒక ప్రాజెక్ట్ని మాన్యువల్గా ఎగ్జిక్యూట్ చేయాలంటే దానికి కొన్ని డిపెండెన్స్ అవసరం అవుతాయి. ఈ POM ఫైల్ అనేది ప్రాజెక్ట్కి అవసరమైన డిపెండెన్స్ అన్నిటిని కూడా ఆటోమేటిక్గా డౌన్లోడ్ చేస్తుంది. డౌన్లోడ్ చేసుకొని ఫైల్ని సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేయడానికి ఈ POM ఫైల్ అనేది యూజ్ అవుతుంది. మనం మేవన్లో ప్రాజెక్ట్ని క్రియేట్ చేసినప్పుడు బై డిఫాల్ట్గా POM ఫైల్ కూడా క్రియేట్ అవుతుంది. ఈ మేవన్ అనేది మన ప్రాజెక్ట్ని బిల్డ్ చేయడం కోసం, అలాగే దానికి సంబంధించిన డాక్యుమెంట్ని జనరేట్ చేయడం కోసం మేవన్ అనేది యూజ్ చేస్తాము. అసలు ఈ మేవన్ బిల్డ్ అంటే, అసలు బిల్డ్ టూల్ అంటే ఏంటి అంటే, మన దగ్గర జావా అప్లికేషన్కి సంబంధించిన సోర్స్ కోడ్ ఉంది. సో అది .java ఫైల్లో ఉంది. సో ఈ .java ఫైల్ని కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేసి అవుట్పుట్ వస్తుంది. సో ఇలా అవుట్పుట్ తీసుకురావడానికి ఈ బిల్డ్ టూల్ని యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇది మనం మాన్యువల్గా చేయాలంటే దానికి కావాల్సిన డిపెండెన్స్ అన్నిటిని ఇన్స్టాల్ చేసుకొని చేయాల్సి ఉంటుంది. బట్ బిల్డ్ టూల్స్ యూజ్ చేసినప్పుడు మనం వాటికి కావాల్సిన డిపెండెన్స్ అన్నీ కూడా బై డిఫాల్ట్గా బిల్డ్ టూలే ఇన్స్టాల్ చేసుకుంటాయి. అలాగే మేవన్ యూజ్ చేసి ప్రాజెక్ట్ని మనం క్రియేట్ చేసినప్పుడు డిపెండెన్స్ అనేది ఆటోమేటిక్గా మేవనే డౌన్లోడ్ చేసుకొని వాటిని యూజ్ చేసుకొని మన ప్రాజెక్ట్ని అయితే ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఈ మేవన్ అనేది బిల్డ్ ప్రాసెస్ని చాలా సింప్లిఫై చేస్తుంది వెన్ కంపేర్డ్ టు అదర్స్. లైక్ మార్కెట్లో యాండ్ అలాగే MS బిల్డ్ ఇలా చాలా బిల్డ్ టూల్స్ ఉన్నాయి. సో ఈ మేవన్ అనేది బిల్డ్ ప్రాసెస్ని సింప్లిఫై చేస్తుంది. ఈ మేవన్ని జావా బిల్డ్ టూల్ అని కూడా అంటారు. ఎందుకంటే ఈ మేవన్ని జావాతో డెవలప్ చేశారు. అలాగే ఈ మేవన్ అనేది .java ఫైల్స్ని బిల్డ్ చేస్తుంది. సో అందుకనే దీన్ని జావా బిల్డ్ టూల్ అని కూడా అంటారు. ఒకవేళ వితౌట్ మేవన్ అంటే మేవన్ లేకపోతే మనం కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. వాటిలో మెయిన్గా ప్లగిన్స్ అండ్ డిపెండెన్స్. సో మనం ఒక ప్రాజెక్ట్ని రన్ చేయాలి లేదా ప్రాజెక్ట్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే ఖచ్చితంగా వాటికి సంబంధించిన ప్లగిన్స్ డిపెండెన్స్ అవసరం అవుతాయి. లైక్ స్ప్రింగ్ బూట్, రెస్ట్ API, హైబర్నెట్ ఇలా. మేవన్ లేకపోతే ఇవన్నీ కూడా మనం ఇండివిజువల్గా డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేయాలి. అలాగే మనం ప్రాజెక్ట్ని ఒక ప్రాపర్ ప్రాజెక్ట్ స్ట్రక్చర్లో బిల్డ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అలా క్రియేట్ చేయకపోతే కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. నెక్స్ట్ వచ్చేసరికి మన ప్రాజెక్ట్ని మాన్యువల్గా మనం బిల్డ్ చేయాలి, అలాగే డిప్లాయ్ చేయాలి మేవన్ లేకపోతే. సో ఇది కొంచెం డిఫికల్టీగా ఉంటుంది. సో ఈ ప్రాసెస్ అనేది కొంచెం టైం టేకన్, అలాగే డిఫికల్టీగా ఉంటుంది. విత్ మేవన్తో చూసుకుంటే మేవన్ అనేది ప్రాజెక్ట్ బిల్డ్స్ని సింప్లిఫై చేస్తుంది. అలాగే ఒక ప్రాపర్ బిల్డ్ స్ట్రక్చర్ని అయితే ఇది క్రియేట్ చేస్తుంది. అలాగే ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన డాక్యుమెంటేషన్, అలాగే ప్రాజెక్ట్ లాగ్స్ వీటన్నిటిని కూడా మేవన్ అనేది జనరేట్ చేస్తుంది. ఈ మేవన్ని మనం ఈజీగా న్యూ ఫీచర్స్ అనేది అప్గ్రేడ్ చేసుకోవచ్చు మేవన్ యూజ్ చేసి. ఈ మేవన్ బిల్డ్ ప్రాసెస్లో మీ మేవన్ అనేది వీటన్నిటిని హ్యాండిల్ చేస్తుంది. బిల్డ్స్ని హ్యాండిల్ చేస్తుంది, అలాగే ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన డాక్యుమెంటేషన్ హ్యాండిల్ చేస్తుంది, అలాగే ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన రిపోర్టింగ్ లాగ్స్ని హ్యాండిల్ చేస్తుంది, అలాగే సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ని హ్యాండిల్ చేస్తుంది. సో న్యూ రిలీజెస్ ఏమైనా వస్తే, న్యూ వర్షన్స్ ఏమైనా వస్తే వాటిని రిలీజ్ చేసి డిప్లాయ్ చేయడం, వాటిని మేనేజ్ చేస్తుంది. వీటన్నిటిని కూడా మేవన్ అనేది హ్యాండిల్ చేస్తుంది. ఈ మేవన్ బిల్డ్ వర్క్ ఫ్లోలో జరిగే ప్రాసెస్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ మన దగ్గర ఒక సోర్స్ కోడ్ ఉంది అనుకుందాం. మన దగ్గర ఒక జావా యాప్కి సంబంధించిన సోర్స్ కోడ్ ఉంది. సో ఈ సోర్స్ కోడ్ అనేది .java ఫార్మేట్లో ఉంది. సో నెక్స్ట్ మనం కంపైల్ చేయాలి. సో కంపైల్ చేసినప్పుడు ఈ .java ఫైల్ అనేది బైట్ కోడ్గా, ఈ సోర్స్ కోడ్ అనేది బైట్ కోడ్గా చేంజ్ అవుతుంది. ఈ బైట్ కోడ్ ఫార్మేట్ అనేది .class ఫైల్లో ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనం ఎగ్జిక్యూట్ చేసినప్పుడు అది JVMలో ఎగ్జిక్యూట్ అయ్యి ఫైనల్గా మనకి అవుట్పుట్ అనేది తీసుకొస్తుంది. సో ఇక్కడ సోర్స్ కోడ్ నుంచి బైట్ కోడ్కి ఎందుకు ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే, సో మన మిషన్ అనేది హ్యూమన్ లాంగ్వేజ్ని అండర్స్టాండ్ చేసుకోదు. సో దానికోసం మనం బైట్ లాంగ్వేజ్ని యూజ్ చేయాలి. సో కంప్యూటర్ వీటిని మాత్రమే అండర్స్టాండ్ చేసుకోగలదు. సో అందుకని మనం కంపైల్ చేసినప్పుడు ఈ .java ఫైల్ అనేది బైట్ కోడ్లోకి చేంజ్ అయ్యి .classలోకి వెళ్తుంది. సో ఈ .class నుంచి ఫైల్ అనేది JVMలోకి వెళ్ళి అక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇది జనరల్గా బిల్డ్ ప్రాసెస్లో జరిగే ప్రాసెస్. సో ఈ మేవన్లో కూడా ఈ బిల్డ్ ప్రాసెస్ అనేది సేమ్ ఇలాగే జరుగుతుంది, బట్ ఆటోమేట్ అవుతుంది. సో మనం మాన్యువల్గా కంపైల్ చేసి మాన్యువల్గా ఎగ్జిక్యూట్ చేయాల్సిన అవసరం ఉండదు. డైరెక్ట్గా నువ్వు సోర్స్ కోడ్ని తీసుకొని దాన్ని మేవన్లో మనం బిల్డ్ చేసినప్పుడు ఈ స్టెప్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా మేవనే ఎగ్జిక్యూట్ చేస్తుంది. అలాగే మనం మేవన్ లైఫ్ సైకిల్ చూసుకుంటే, సో ఫస్ట్ మన దగ్గర ఉన్న సోర్స్ కోడ్ని అయితే ఈ మేవన్ అనేది ఫస్ట్ వ్యాలిడేట్ చేస్తుంది. వన్స్ వ్యాలిడేట్ అయిన తర్వాత కోడ్ని మనం కంపైల్ చేస్తుంది. సో కంపైల్ చేసినప్పుడు ఇక్కడ ఫైల్ అనేది .java ఫార్మేట్లో ఉంటుంది. సో ఇక్కడికి వచ్చేసరికి ఫైల్ అనేది .classలోకి చేంజ్ అవుతుంది. సో ఇక్కడ .classలోకి చేంజ్ అయిన తర్వాత ఆ ఫైల్ అనేది టెస్ట్ చేస్తుంది.
సో మేవన్ కంపైల్ చేసిన తర్వాత ఫైల్ని టెస్ట్ చేస్తుంది. టెస్ట్ చేసిన తర్వాత ప్యాకేజెస్గా చేంజ్ చేస్తుంది. ఇక్కడ ప్యాకేజెస్ అంటే జార్ ఫైల్గా కానీ వార్ ఫైల్గా కానీ కన్వర్ట్ చేస్తుంది. సో ఇక్కడ జార్ ఫైల్ వార్ ఫైల్ ఏంటంటే సో బేసిక్ జావా అప్లికేషన్ అయితే జార్ ఫైల్గా కన్వర్ట్ అవుతుంది, అలాగే జావా వెబ్ అప్లికేషన్ అయితే వార్ ఫైల్గా కన్వర్ట్ అవుతుంది. సో వీటిని ఇలా ఎందుకు ప్యాకేజ్ చేస్తుంది అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర హండ్రెడ్స్ ఆఫ్ జావా ఫైల్స్ ఉన్నాయి, అంటే జావా అప్లికేషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన హండ్రెడ్స్ ఆఫ్ జావా కోడ్ సోర్స్ కోడ్ రెసిన్ ఫైల్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ఫైల్స్ని కూడా ఒక్కొక్కటి మాన్యువల్గా ఎగ్జిక్యూట్ చేసి ఒక్కొక్కటి చేయాలంటే ఇట్స్ టైం టేకింగ్, అలాగే ఎర్రర్లు వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. బట్ ఈ మేవన్ ఏం చేస్తుందంటే అన్ని వర్షన్స్ని ప్యాకేజ్గా చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ జార్ ఫైల్గా కానీ వార్ ఫైల్గా కానీ కన్వర్ట్ చేస్తుంది. సో ఇలా కన్వర్ట్ చేసినప్పుడు ఎగ్జిక్యూట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ప్యాకేజ్ చేసిన తర్వాత వెరిఫై చేసుకొని తర్వాత ఇన్స్టాల్ చేస్తుంది. సో ఇన్స్టాల్ మీన్స్ ఎగ్జిక్యూషన్ చేస్తుంది. సో ఎగ్జిక్యూట్ అయిన తర్వాత డైరెక్ట్గా డిప్లాయ్ చేస్తుంది. సో ఈ ప్రాసెస్ అంతా కూడా ఆటోమేటిక్గా జరుగుతుంది మేవన్లో. వన్స్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత సో ఈ డిప్లాయ్మెంట్ ప్రాసెస్లో మన కోడ్ అనేది మనకు డిజైర్ చేసిన వెబ్ సర్వర్లో డిప్లాయ్ చేస్తుంది. సో వెబ్ సర్వర్లో డిప్లాయ్ చేసినప్పుడు డైరెక్ట్గా మనం కోడ్ని మనకు వెబ్ అప్లికేషన్ అయితే వెబ్ అప్లికేషన్ని లేదా యాప్ని అయితే యాప్ని మనం యాక్సెస్ చేయొచ్చు. సో ఇలా మేవన్ అనేది ఆటోమేట్ చేస్తుంది బిల్డ్ ప్రాసెస్ని. సో నెక్స్ట్ మనం మేవన్ ఇన్స్టాలేషన్ గురించి చూద్దాం. సో దానికోసం మనం ఒక EC2 అయితే లాంచ్ చేయాలి. సో అందులో ఉబాంటూని తీసుకుంటున్నాను. సో మీరు ఉబాంటూ కాకుండా ఏ లైనక్స్ అయినా తీసుకోవచ్చు, లేదా మీరు విండోస్లో కూడా దీన్ని ఇన్స్టాల్ చేయొచ్చు. బట్ విండోస్లో ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో లైనక్స్లో కొంచెం ఈజీగా ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైం రియల్ టైంలో లైనక్స్ యూజ్ చేస్తారు, కొంతమంది విండోస్ కూడా యూజ్ చేస్తారు. సో మనం అయితే ఇక్కడ ఉబాంటూలో ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ సిస్టమ్ అప్డేట్ చేయాలి. apt update -y. సో సిస్టమ్ అప్డేట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఈ మేవన్ అనేది జావాతో డెవలప్ చేయబడిందని. సో మేవన్ రన్ అవ్వాలంటే ఖచ్చితంగా మనకి జావా JDK కిట్ అనేది ఉండాలి. ఈ JDK అనేది సోర్స్ కోడ్ని డెవలప్మెంట్ చేసేవాళ్ళు ఈ JDKని కూడా ఇన్స్టాల్ చేసుకోవాలి. లేదా జస్ట్ ఎగ్జిక్యూట్ చేయడం కోసం అయితే మనం JREని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. JRE అంటే జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్, అలాగే JDK అంటే జావా డెవలప్మెంట్ కిట్. ఈ కమాండ్ యూజ్ చేసి మనం JDKని అయితే ఇన్స్టాల్ చేస్తాం. డిఫాల్ట్ -JDK. సో డిఫాల్ట్ అని మెన్షన్ చేసినప్పుడు మనకి ఆటోమేటిక్గా లేటెస్ట్ వర్షన్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. ప్రెస్ Y. సో వన్స్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మనం ఇన్స్టాల్ అయిందా లేదా అని చెక్ చేయాలి. సో జావా -, వెర్షన్. సో JDK అనేది ఇన్స్టాల్ అయిపోయింది. సో నెక్స్ట్ మనం మేవన్ని ఇన్స్టాల్ చేయాలి. సో మేవన్ మనం cd/optలో ఇన్స్టాల్ చేయాలి. సో గో టు opt folder and then next update system. apt update -y. సో అప్డేట్ అయిపోయిన తర్వాత మనం ఈ విగెట్ అనే దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో విగెట్ అనేది URL నుంచి సోర్స్ ఫైల్, URL నుంచి మనకు కావాల్సిన డౌన్లోడెడ్ ఫైల్ని డౌన్లోడ్ చేసుకుంటుంది. సో వన్స్ ఇది అయిపోయిన తర్వాత ఈ HTTP అనేది అపాచీ మేవన్ యొక్క వెబ్సైటు. సో ఈ వీడియో చేసేటప్పటికి ఇది లేటెస్ట్ వర్షను. ఒకవేళ మీరు సో ఇది ఎలా తీసుకోవాలంటే గూగుల్లోకి వెళ్ళి అపాచీ మేవన్ అని టైప్ చేయండి. అపాచీ మేవన్ అని టైప్ చేస్తే ఇలా వస్తుంది. సో డౌన్లోడ్ అని దగ్గరికి వెళ్తే కిందన మీకు కనిపిస్తూ ఉంటుంది. సో మనం ఉబాంటూలో ఇన్స్టాల్ చేసేటప్పుడు ఈ binary.sh
టార్ డిజిట్ అనే దాన్ని తీసుకోవాలి. సో కాపీ లింక్ అడ్రస్ ఇక్కడికి వచ్చి ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. సో ఇలా మనం ఈ మేవన్ యొక్క డౌన్లోడ్ లింక్ని కాపీ చేసుకొని వీగెట్ అనే కమాండ్తో మనం ఉబంటులో ఇన్స్టాల్ చేస్తాం. ప్రెస్ ఎంటర్. సో వన్స్ మేవన్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మనం జిప్ ఫైల్ని టార్ ఫైల్ని డౌన్లోడ్ చేసాం. సో దాన్ని ఇప్పుడు మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలి. సో ఎక్స్ట్రాక్ట్ చేయడం కోసం ఈ కమాండ్ని యూజ్ చేస్తాం. సో ఇక్కడ అపాచీ మేవన్ అని ఉంది కదా, సో ఇక్కడ మీరు ఏ వర్షన్ అయితే తీసుకుంటారో ఆ వర్షన్ని మీరు ఇక్కడ కాపీ చేయాలి. ఇది కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. సో తర్వాత ఈ కమాండ్ అంతటిని యూజ్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేయాలి. సో ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది. సో ఒకసారి ఇప్పుడు ఆ ఫోల్డర్లోకి వెళ్ళి చూద్దాం. సి ఎల్ఎస్. ఇప్పుడు మనం ఎక్స్ట్రాక్ట్ చేసిన ఫోల్డర్లో ఉన్నాం, అపాచీ ఫోల్డర్లో. సో మనం దీనికి ఒక పాత్ర అనేది సెట్ చేయాలి. సో పాత్ సెట్ చేసినప్పుడు మనం ఆ పాత్లో మనం ఏ జావా ఫైల్ని మనం అయితే తీసుకుంటామో, ఏ జావా ప్రాజెక్ట్ తీసుకుంటామో అక్కడ నుంచి పిఓఎం ఫైల్ని ఆటోమేటిక్గా జనరేట్ చేసుకొని అది ఇన్స్టాల్ చేస్తుంది. సో కాపీ పాత్, ప్రెస్ ఎంటర్. సో ఇప్పుడు ఈ పాత్ని సెట్ చేసినప్పుడు నువ్వు ఎక్కడ మేవన్ని కమాండ్ ఎగ్జిక్యూట్ చేసినా కూడా అది ఎగ్జిక్యూట్ అయ్యేలా చేస్తుంది పాత్. MVN -version. సి మేవన్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇలా మనం మేవన్ని ఉబంటులో ఇన్స్టాల్ చేయొచ్చు. సో ఈ మిషన్లో మనం అపాచీ మేవన్ ఇన్స్టాల్ చేసాము, అలాగే జావాని ఇన్స్టాల్ చేసాము. మనం ఇక్కడ శాంపిల్ ఒక సిస్టమ్ డిఫాల్ట్ జనరేటర్ శాంపిల్ ప్రాజెక్ట్ని మనం టెస్ట్ చేసి చూద్దాం. సో దానికోసం మనం ఒక శాంపిల్ ఆర్కిటైప్ని అయితే క్రియేట్ చేయాలి. MVN ఆర్కిటైప్ అనే కమాండ్తో మనం అయితే ప్రాజెక్ట్ స్ట్రక్చర్ని అయితే క్రియేట్ చేస్తాం. సో ఆర్కిటైప్ అనేది జనరేట్ అవుతుంది. ఆర్కిటైప్ అంటే చెప్పాను కదా, ఇందులో మనం ఒక పిఓఎం ఫైల్ కూడా క్రియేట్ అవుతుంది. సో ఈ పిఓఎం ఫైల్లో ప్రాజెక్ట్కి అవసరమైన డిపెండెన్స్ అన్నీ కూడా మేవనే బై డిఫాల్ట్గా డౌన్లోడ్ చేసుకుంటుంది. సో ఇక్కడ ఆర్టిఫాక్ట్ ఐడి అడుగుతుంది. సో ఇక్కడ ఏ నెంబర్ వచ్చిందో ఆ నెంబరే ఇచ్చేయండి మనకి ఈజీ పర్పస్ కోసం. నెక్స్ట్ సేమ్ 8. సో గ్రూప్ ఐడి అడుగుతుంది, జనరల్, సెంటర్. ఆర్టిఫాక్ట్ ఐడి అడుగుతుంది. సో ఇక్కడ మనం క్రియేట్ చేయబోయే ఫైల్ యొక్క డెమో ఫోల్డర్ అనమాట. శాంపిల్ డైరెక్టరీ నేమ్ అనేది మనం ఇక్కడ ఇవ్వాలి. సో నేను డెమో 1 అని ఇచ్చాను. సో మన అప్లికేషన్కి వర్షన్ ఏంటని అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2.0 అని ఇచ్చాను. ప్రెస్ ఎంటర్. సో ఇక్కడ మనం చెక్ చేసుకొని ఎస్ అనే కమాండ్తో మనం ఎంటర్ చేయాలి. సో మనకి ఫైల్ అయితే క్రియేట్ అయిపోయింది. ఆర్టిఫాక్ట్ అనేది క్రియేట్ అయిపోయింది. క్రియేట్ అయిన తర్వాత LS అని టైప్ చేస్తే మనం క్రియేట్ చేసిన ఆర్టిఫాక్ట్ అయితే ప్రాజెక్ట్ ఫోల్డర్ అయితే కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం ఆ డెమో ఫైల్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో చూద్దాం. సో CD demo 1. సో ఫోల్డర్లోకి వెళ్ళి LS. సి మేవన్ అనేది బై డిఫాల్ట్గా పిఓఎం ఫైల్ని క్రియేట్ చేసింది. సో ఈ పిఓఎం ఫైల్లో మన ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేయడం కోసం అవసరమైన డిపెండెన్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి. సో ఇప్పుడు మనం కమాండ్ యూజ్ చేసి వీటిని ఎలా బిల్డ్ చేయాలో చూద్దాం. ఇది ఒక శాంపిల్ బిల్డ్ ప్రాజెక్ట్ అనమాట బై డిఫాల్ట్. సో ఫస్ట్ మనం ట్రీని అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇది ఇన్స్టాల్ చేసుకుంటే మనకి క్లియర్గా అనేది అర్థమవుతుంది. ఇన్స్టాల్ ట్రీ. సో ఫర్ ఎగ్జాంపుల్ ట్రీ అని టైప్ చేయండి. సి మన దగ్గర ఉన్న పిఓఎం ఫైల్కి సంబంధించిన app.java ఫైల్ అయితే ఉంది. ఇది శాంపిల్ ఫైలు. సో app.java ఫైల్ అనేది ఇది.
సో ఇప్పుడు మనం కంపైల్ చేద్దాం దీన్ని. సో MVN కంపైల్. ప్రెస్ ఎంటర్. సో కంపైల్ ప్రాసెస్ అనేది ఇనిషియేట్ అయింది. సో కంపైల్ సక్సెస్ అయిన తర్వాత వన్స్ చెక్ ట్రీ. సి ఈ .java ఫైల్ అనేది .class ఫైల్గా కన్వర్ట్ అయింది. సో కంపైల్ చేసినప్పుడు. సో నెక్స్ట్ టెస్ట్. .class ఫైల్ని టెస్ట్ చేస్తుంది. సి ఇన్ కేస్ ఇక్కడ ఏమైనా ఫెయిల్యూర్స్ ఉంటే మన కోడ్లో సోర్స్ కోడ్లో సమ్ ఎగ్జిక్యూషన్ ఫెయిల్యూర్స్ చూపిస్తుంది. సో వాటిని మనం రెక్టిఫై చేసుకొని మళ్ళీ మనం దాన్ని టెస్ట్ చేయొచ్చు. సో నెక్స్ట్ చెక్ ట్రీ. సో టెస్టెడ్ యాస్ క్లాస్. సో నెక్స్ట్ ప్యాకేజ్. సో మన దగ్గర ఉన్న కోడ్ అందరినీ కూడా మనం ఈ జార్ ఫైల్లో కానీ వేర్ ఫైల్లో కానీ కన్వర్ట్ చేస్తుంది. సి నెక్స్ట్ అగైన్ ట్రీ. సి సో ఫస్ట్ ఇక్కడ .java ఫైల్ని .class ఫైల్గా చేంజ్ చేసింది. సో నెక్స్ట్ ఈ .class ఫైల్ని టెస్ట్ చేసింది. సో దాని తర్వాత ప్యాకేజ్గా చేంజ్ చేసింది. సో ప్యాకేజ్ చేసినప్పుడు మనం ఎంత చెప్పుకున్నప్పుడు స్టాండర్డ్ అప్లికేషన్ అయితే జార్ కన్వర్ట్ అవుతుంది. అలాగే వెబ్ అప్లికేషన్ అయితే వేర్లోకి కన్వర్ట్ అవుతుంది. సో నెక్స్ట్ దీన్ని ఇన్స్టాల్. MVN ఇన్స్టాల్. సో ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇలా మన సోర్స్ కోడ్ని బిల్డ్ చేయొచ్చు. సో ఈ వీడియోకి ఇంతే. రిమైనింగ్ కాన్సెప్ట్ని నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఎవరైనా AWS DevOps నేర్చుకోవాలనుకునే వాళ్ళకి మన ఛానల్ని షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.